బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్. వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబట్టం చూడాలంటే, ఇఫ్ యు వాంట్ టు సీ సక్సెస్, దేవుడు నీ కొరకు నిర్ణయించిన దాంట్లో మీరు సక్సెస్ చూడాలంటే, దేవుడు అంటున్నాడు బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్. అంటే ఈ ధైర్యం అనేది ఇట్ టాక్స్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ స్థితిని గురించి మాట్లాడుతుంది. ఈ ధైర్యము మనిషికి కలిగిన ఆస్తిని బట్టి రాదు. ఈ ధైర్యము మనిషికి కలిగిన బాహ్య సంబంధమైన వాటిని బట్టి రాదు. ఈ ధైర్యము ఒక వ్యక్తి తన హృదయములో కలిగిన స్థితి. ఇట్ ఈస్ ద కండిషన్, ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మ్యాన్స్ హార్ట్. నేను చెప్తాను, యూ నీడ్ ఎ స్ట్రాంగ్ హార్ట్ టు మేక్ ఎ గ్రేట్ మార్క్. యూ నీడ్ ఎ స్ట్రాంగ్ హార్ట్ టు రీచ్ యువర్ డెస్టినీ. అమ్మా, మీ గమ్యమును చేరటానికి నీకు బలమైన హృదయం ఉండాలి. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు ఒక గొప్ప ఇంపాక్ట్ నువ్వు కలుగు చేయాలంటే, నువ్వు ఒక చరిత్రను సృష్టించాలంటే నీ హృదయంలో ధైర్యం ఉండాలి. కమ్ ఆన్, హల్లెలూయా. ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ హ్యావ్ ఎన్ ఎన్వియబుల్ డెస్టినీ ప్రిపేర్డ్ బై గాడ్. మనుషుల అసూయపడే అంత శ్రేష్టమైన గమ్యాన్ని దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచాడు. దాన్ని ఎట్లా పొందుకోవాలి, దాన్ని ఎట్లా రీచ్ అవ్వాలి? నువ్వు భయపడక నువ్వు ముందు కొనసాగాలి. కమ్ ఆన్, హల్లెలూయా. యెహోషువ 1:6 నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చాలా స్ట్రాంగ్ గా, ఇది చాలా సింపుల్ గా మనం చదువుతున్నాం, కానీ దేవుడు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. మీరు ఆ వచనం బాగా గమనించండి. యూ విల్ రిసీవ్ ద ప్రామిస్. నీవు నిశ్చయంగా వాగ్దాన దేశంలోనికి ప్రజలు నడిపిస్తావు. అదే యెహోషువ టాస్క్ ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని వాగ్దాన దేశంలోనికి చేర్చడం జాషువా టాస్క్. సో జాషువా ఇశ్రాయేల్ని జాగ్రత్తగా వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తే జాషువా వాజ్ సక్సెస్ఫుల్. ఇంకా అయిపోయింది. ఎందుకంటే యెహోషువ ఒకరికి నియమించబడిన పని అదే. అయితే ఇప్పుడు నేను పారాఫ్రేజ్ చేస్తున్న, దేవుడు అన్నాడు, యెహోషువ నీకు అప్పగించబడిన పని, నీకు ఇవ్వబడిన టాస్క్, నీకు ఇవ్వబడిన అసైన్మెంట్, నువ్వు సక్సెస్ని చూడాలంటే ఒకటే, వన్ డీటెయిల్ ఆర్ వన్ కీ దట్ ఐ వాంట్ టు టెల్. యేసుప్రభు అంటున్నాడు, లైక్ దేవుడు అంటున్నాడు, నీవు ఈ ప్రజల స్వాధీనము చేయాలంటే నీవు ఒక అత్యధికమైన సక్సెస్ను చూడాలంటే దేవుడు అన్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అన్నాడు. బీ కరేజియస్. మీ బైబిల్లో ఉందా? బీ కరేజియస్. గివ్ మీ కేజేవి. బీ కరేజియస్. మీరు నిబ్బరము కలిగి ధైర్యముగా, బీ ఆఫ్ గుడ్ కరేజ్, బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్, బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్. ఇది చాలా బలమైన మాట. నేను చెప్తున్నా, మీ జీవితంలో ఏ వాగ్దానం నెరవేర్పు చూడాలన్నా దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబట్టం చూడాలంటే, ఇఫ్ యు వాంట్ టు సీ సక్సెస్, దేవుడు నీ కొరకు నిర్ణయించిన దాంట్లో మీరు సక్సెస్ చూడాలంటే, దేవుడు అంటున్నాడు బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్. అంటే ధైర్యం అనేది మీరు ఇక్కడ చూస్తే 6వ వచనంలో చాలా బాగుంది తెలుగు బైబిల్లో, నిబ్బరము కలిగి ధైర్యము. ఈ ధైర్యం అనేది ఇట్ టాక్స్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ స్థితిని గురించి మాట్లాడుతుంది. ఈ ధైర్యము మనిషికి కలిగిన ఆస్తిని బట్టి రాదు. ఈ ధైర్యము మనిషికి కలిగిన బాహ్య సంబంధమైన వాటిని బట్టి రాదు. ఈ ధైర్యము ఒక వ్యక్తి తన హృదయములో కలిగిన స్థితి. ఇట్ ఈస్ ద కండిషన్, ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మ్యాన్స్ హార్ట్. నీ జీవితంలో చాలా క్లియర్గా దేవుడు మాడుతూ ఉన్నాడు, నీవు ఈ ప్రజలను వారి యొక్క వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్తావు. అయితే తీసుకొని వెళ్ళాలంటే యూ నీడ్ టు హ్యావ్ దిస్ బోల్డ్నెస్. ఈ ధైర్యము నీకు కావాలి. హల్లెలూయా. కమ్ ఆన్ ఎలౌడ్, హల్లెలూయా. 7వ వచనం, అయితే నీవు, మరలా చెప్తున్నాడు, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి. కమ్ ఆన్, హల్లెలూయా. అందరం ఆ ఫస్ట్ మాట చదువుదామా? అయితే నీవు, చదవండి. నిబ్బరము కలిగి జాగ్రత్త పడి, కమాన్, బహుధైర్యముగా. మరొకసారి చూద్దాం అందరం కలిసి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా ఉండి బహుధైర్యముగా నుండి. మరొకసారి చదువుదామా? అయితే నీవు
నిబ్బరము కలిగి జాగ్రత్త జాగ్రత్త పడి బహుధైర్యముగా, హల్లెలూయా, బహుధైర్యముగా. Now it takes courage, or it takes boldness. It takes boldness to make the most of your journey on earth. ఈ భూమి మీద నీ ప్రయాణము, నువ్వు ఎక్కువ ప్రయోజనం పొందాలంటే, నీ ప్రయాణములో అత్యధికమైన సక్సెస్ని నీవు చూడాలనంటే, నీవు జాగ్రత్త పడి బహుధైర్యము కలిగి నీ హృదయంలో ఉండాలి. సో చదువు, కంటిన్యూ చేయ. వర్స్ 7, ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించు. వర్స్ 9 బాగా గమనించాలి. 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. Have I not commanded you, Joshua? Have I not commanded you? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ఏంటి ఆజ్ఞ? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. బీ స్ట్రాంగ్, విగరస్ అండ్ కరేజియస్. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చదవమ్మా. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. బి నాట్ అఫ్రైడ్. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకుము. తెలుగు బైబిల్లో ఉందో దిగులు పడకుము. చాలా మంది దిగులు పడితే కార్యాలు జరుగుతాయి అనుకుంటారు. చాలా మంది దిగులు పడితే పెళ్ళిళ్ళు అయిపోతాయి అనుకుంటారు. దిగులు పడితే పిల్లలు పుడతారు అనుకుంటారు. దిగులు పడితే కార్యాలన్నీ అయిపోతాయి. నో. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వన్ కీ దట్ ఐ వాంట్ టు టెల్ యూ. పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం అంతా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ వాగ్దానమును నువ్వు పొందాలంటే, నీ గమ్యము నువ్వు చేరాలంటే, నీ ఒక ఎక్సెప్షనల్ సక్సెస్ చూడాలంటే, ద ప్రామినెంట్ కీ, చాలా ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే, యూ షుడ్ నాట్ ఫియర్. మీరు భయపడకూడదు. నౌ ఫియర్ ఈజ్ వెరీ డేంజర్. ఈ భయము ఎంత భయంకరం అంటే, ఇట్ విల్ కిల్ యూ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఈ యుద్ధ భూమిలోనే నిన్ను అది నీ ప్రాణమును తీసేస్తుంది. నువ్వు సజీవముగానే ఉంటావు, కానీ నువ్వు ఎట్లాగైపోతావంటే ఒక సత్తువ లేని వ్యక్తిగా అయిపోతావు. నీ శక్తి పనిచేయదు, నీ సామర్థ్యం పనిచేయదు. యు బికమ్ ఇన్కేపబుల్. ఎందుకనంటే భయము అనేది ఒక ఆత్మ. ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్. మీరు గ్రహించాలి, ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్. కొంతమంది అది గ్రేట్ అనుకుంటారు భయం ఉంటే. అమ్మో నాకు చాలా భయం అండి. నో, యూ షుడ్ నెవర్ సే దట్. భయం అనేది ఆత్మ. ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్. సో ఈ ఆత్మ, ఇది దురాత్మ వలన మానవుని మీదకు వస్తుంది. ఇట్ ఈస్ ఇన్ఫ్లిక్టెడ్ బై డీమన్స్ ఆర్ ది ఈవిల్ స్పిరిట్. అందుకనే పౌలు తిమోతికి రాస్తే ఏమన్నాడు? 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. 2 Timothy chapter 1 verse 6 and 7. ఈ అహేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. Now he has given us the spirit of love, power and of sound mind. చదవమ్మా. ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ. మీకు కనపడిందా ఆ మాట? పిరికితనము గల ఆత్మ. అందరు చెప్పండి ఆ మాట ఏంటది? ఈ బైబిల్లో 7వ వచనం అందరం కలిసి చదువుదాం. మీరందరు నాతోనే ఉంటే ఆమెన్ చెప్పండి. 7వ వచనం. 1 2 3 గో. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చెను గాని పిరికితనము గల ఆత్మ అంటే నో ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్. ఐ వాంట్ టు టెల్ యూ 3 things that keeps your boldness. నిన్ను ధైర్యముగా ఉంచే, నీ పిరికితనము నుంచి విడుదల పొంది
నీ హృదయము ధైర్యముగా ఉండాలంటే, ఏ పరిస్థితి అయినా నీవు ధైర్యముగా ఉండటానికి వాక్యంలో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం, Proverbs 28:1 చదవమా. ఎవడును తరమకుండనే దుష్టుడు పారిపోను. చూసారా, మీరు ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? ఎవ్వరును తరమకుండనే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. చాలా మంది ఈ వచనాన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటారు, 2 సింహాలు బొమ్మేస్తారు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా. సో నెంబర్ 1, వాట్ కీప్స్ యూ స్ట్రాంగ్? వాట్ కీప్స్ యువర్ హార్ట్ స్ట్రాంగ్? నీ హృదయమును బలముగా ఉంచేది నెంబర్ 1, యువర్ కాన్షియస్నెస్ ఆఫ్ రైచియస్నెస్. దేవుని నీతిని గూర్చి నీకు కలిగిన గమనము నీ హృదయాన్ని ధైర్యముగా ఉంచుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. I will repeat what I said. You must be righteousness conscious. You should be righteousness conscious. నేను క్రీస్తునందు దేవుని నీతి అన్న గమనము నిన్ను ధైర్యముగా ఉంచుతుంది. మీరు మరలా ఇక్కడికి వద్దాం, సామెతల గ్రంథానికి. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. 2 Corinthians chapter 5 verse 21. 2 Corinthians chapter 5 verse 21 చదవమా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కనపడింది ఆ మాట? అస్సలు ఈ వచనం బైబిల్లోనే ఉందా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే యేసు ప్రభు వారు మన కోసం పాపిగా చేయబడలేదు, ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. యేసు ప్రభు సిలువలో మన పాపాలు మోసాడని ఎంతమంది నమ్ముతున్నారు? కమ్ ఆన్, ఎస్ ఆర్ నో? ఆయన మన రోగములు భరించాడని ఎంతమంది నమ్ముతున్నాడు? ఆయన మన వ్యసనములు భరించాడని ఎంతమంది నమ్ముతున్నారు లేదు? నమ్మితే ఆమేన్ చెప్పండి. ఆయన మన కొరకు చాలా ఘోరముగా మరణించాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మరణించడానికి మన పాపమే కారణమని ఎంతమంది నమ్ముతున్నారు? కమ్ ఆన్, ఆమేన్. అయితే బైబిల్ చెప్తుంది 21వ వచనం చివరి మాట, ఆయనను మన కోసము ఎలా చేశాడంట? పాపముగా చేశాడు. పాపిగా కాదు, పాపముగా చేశాడు. ఏదైతే ఒక వ్యక్తిని అపవిత్రపరిచి పాడు చేసి కృంగదీస్తుందో ఆ పాపముగా దేవుడు చేయబడ్డాడు. కానీ ఇది నమ్మరు చాలా మంది. ఆయన పాపముగా చేయబడ్డాడు, ఓకే. కానీ ఎందుకు పాపంగా చేయబడ్డాడు? ఆ ఫస్ట్ పార్ట్ పట్టుకోండి. ఎందుకనగా, మీ బైబిల్ చూడండి. ఎందుకనగా మనము, అందరు చెప్పండి మనము, మళ్ళా చెప్పాలి మనము, ఇంకా చెప్పాలి మనము. ఇప్పుడు నేను చెప్దాం, నేను ఇప్పుడు నేను అనిపెట్టి. ఎందుకనగా నేను ఆయన యందు దేవుని నీతి అగునట్లు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డం నిజమైతే మనం ఆయన యందు ఏ విధంగా చేయబడ్డాం చెప్పాలి? మీ బైబిల్ చూసి చెప్పాలి. ఏ విధంగా చేయబడ్డాం? దేవుని నీతిగా చేయబడ్డాం. హల్లెలూయా. సో నీవెవరు అంటే దేవుని నీతి. యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. నీ సొంత నీతి గురించి మాట్లాడట్లా, నీ సొంత మంచి కార్యాల గురించి మాట్లాడట్లా, నీ స్వనీతి లేకపోతే నీ నీతి కార్యం. నో 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 ఇట్స్ టాకింగ్ అబౌట్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతి, ద రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవుని నీతి అంటే ఏ టైంలోనైనా ఆయన యొద్దకు వెళ్ళే ఆ యాక్సెస్ కలిగిన ఆ అథారిటీ. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ గమనం ఉంది చూసారా? నేను దేవుని నీతి అయి ఉన్నాను. ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నేను క్రీస్తునందు దేవుని నీతి, నేను దేవుని నీతి అన్న ఆ కాన్షియస్నెస్ ఏం చేస్తుందంటే నీ హృదయాన్ని ధైర్యముగా ఉంచుతుంది. అందుకని అన్నాడు నీతిమంతులు సింహము వలె ఎలా ఉంటారన్నాడు? ధైర్యముగా ఉంటారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, The book of Isaiah chapter 54 verse 17, 17వ వచనం. యెషయా 54:17. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క Give me Isaiah 54:17. నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. హల్లెలూయా.
కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మీకు ఆ మాట కనపడిందా? నీ మీద నేరస్థాపన చేస్తారు, నీకు వ్యతిరేకంగా వస్తారు, కానీ their righteousness is of me. వారి నీతి, వారికి తీర్పు. మీరు వచ్చిన మరల చదువు జాగ్రత్తగా గమనించండి, అందరు బాగా గమనించండి. 54:17 54:17 చూస్తున్నారు, ఆమేన్ చెప్పండి. రైట్, చదవమ్మా. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేయుదు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. కమ్ ఆన్, హల్లెలూయా. అంటే న్యాయ విమర్శలో నీ మీద నేరస్థాపన చేయడానికి వచ్చినప్పుడు, నీకు వ్యతిరేకంగా నిందలు మోపినప్పుడు, నీకు వ్యతిరేకంగా పరిస్థితులు లేచినప్పుడు, నీకు వ్యతిరేకంగా మనుషులు లేచినప్పుడు, నీకు వ్యతిరేకంగా శక్తులు లేచినప్పుడు, నీవు దేనిని బట్టి విడిపించబడతావంటే దేవుని నీతిని బట్టి నీకు విడుదల కలుగుతుంది. Come on, hallelujah. Now the judgment comes upon you not because of your righteousness but because of his righteousness. అందుకని అన్నాడు, యెహోవా సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. మన నీతి అయితే బతకం, మన నీతి అయితే క్షమాపణ లేదు, మన నీతి అయితే విడుదల లేదు. మనుషుల యొక్క నీతి దేవుని ఎదుట మురికి పేలికల వలె ఉన్నాయి. దే ఆర్ లైక్ ఫిల్దీ ర్యాక్స్. మన నీతి, మనం ఎన్ని నీతి కార్యాలు చేయగలం, ఎన్ని మంచి పనులు చేసినా దేవుని కొరకు నిలబడ్డారు. నౌ లిసన్ టు మీ, ఆయన నీతి ముందు దట్స్ నథింగ్. సాతాను ఏం చేస్తాడంటే గిల్ట్ కాన్షియస్ తెస్తాడు. నువ్వు అవిధేయుడువనో, నువ్వు పాపం చేసావనో, దేవునికి నీ మీద కోపం ఉందనో, దేవునికి నువ్వు దూరంగానో, నౌ లిసన్ టు మీ, నువ్వేం చేయాలంటే నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. ఈ కాన్షియస్నెస్ ఏమవుతుందంటే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. సో పుట్ ఆన్ రైచియస్నెస్. నువ్వు నీతిని ధరించుకో, అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. 61వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 61. మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మన ఫస్ట్ సర్వీస్ ఎన్ని గంటలకండి? 7 o'clock స్టార్ట్ అవుతుంది. 7 నుంచి ఎన్ని గంటల వరకు? 9 వరకు. కమ్ ఆన్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ద టైం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము. మీరందరూ నాతోనే ఉన్నారా? కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మూడో వచనం చదువుదాం. 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. నీతి అను మస్తకి వృక్షం అని పేరు పెడతాడంట ఆయన. హల్లెలూయా. ఇంకేం పేరు పెడతాడు? యెహోవా నాటిన చెట్లను పేరు పెడతాడు. 10వ వచనంకి వచ్చేద్దాం. 10వ వచనము. శృంగారమైన బాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు. హల్లెలూయా. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడు వలె. కమాన్. ఇంకా ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగా ఆయన నన్ను ఏం చేశాడు? రక్షణ వస్త్రములు ధరింప చేశాడు. నా ఎంతమంది రక్షించబడ్డారు ఇక్కడ? నువ్వు రక్షించబడితే ఆయన ఎలా చూస్తున్నాడు తెలుసా? ఆభరణములు ధరించుకున్న పెండ్లి కుమార్తె వలె నీవు ఉన్నావు. కమ్ ఆన్, హల్లెలూయా. బాగా తన్నులు తిని పళ్ళు రాలిపోయిన సమరైన వలె కాదు నీవు. కమ్ ఆన్, హల్లెలూయా. నీవు ధరించుకుని అలంకరించబడిన పెండ్లి కుమారుని వలె. కమ్ ఆన్, నేను చెప్తున్నాను, ఆ రక్షించబడిన వ్యక్తి he is the top class person in heavenlies. Hallelujah. Now listen, చదవమ్మా. రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు. చూసారా? నీతి అను పైబట్ట, ద రోబ్ ఆఫ్ రైచియస్నెస్. నీకు రక్షణ వస్త్రం ఇచ్చిన తర్వాత ఆయన నీకేమి ఇచ్చాడంటే he has given you the robe of righteousness. నీకు నీతి అను వస్త్రమునిచ్చాడు.
సో కాబట్టి యు పుట్ ఆన్ హిస్ రైచియస్నెస్ ఫర్ ద రిక్వైర్డ్ బోల్డ్నెస్. నీకు ధైర్యము కావాలి నీ హృదయములో. నీ హృదయము భయపడకుండా, నీకు భయము కలుగుతుంది, నీకు భయము కలుగుతుంది, పిరికితనం వస్తుంది, నీకు ధైర్యము కావాలి నీ హృదయములో. నువ్వేం ధరించుకోవాలంటే ఆయన నీతిని ధరించుకోవాలి. హల్లెలూయా. అంటే ఎలా ధరించుకోవాలి పాస్టర్ గారు? నేను నోరు తెరిచి ఒప్పుకోవాలి, ఐఎమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను క్రీస్తునందు దేవుని నీతి అయ్యాను. చెప్పండి నాతో పాటు, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. 3 సార్లు చెప్దాం, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. మరలా చెప్దాం, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. సో నెంబర్ 1, యువర్ కాన్షియస్నెస్ ఆఫ్ రైచియస్నెస్. దేవుని నీతిని గురించిన గమనం మర్చిపోవద్దు. మీరు రాసుకుంటున్నారు అనుకుంటున్నా. అండ్ నెంబర్ 2, రెండవది, యువర్ కాన్షియస్నెస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. నీతో ఉన్న దేవుని సన్నిధి. యు మస్ట్ బి కాన్షియస్ of his ever abiding presence. You must be conscious of his ever abiding presence. You must be conscious of his ever abiding presence. ఆయన సన్నిధి నీతో నిత్యము ఉండే ఆయన సన్నిధిని గూర్చిన గమనం నువ్వు కలిగి ఉన్నప్పుడు, నువ్వు గాఢాంధకారపు లోయలో వెళ్ళినా, నువ్వు మరణకరమైన లోయలో వెళ్ళినా నువ్వు భయపడవు. ఎందుకని? ఆయన నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నానమ్మా, వింటున్నారా? దేవునిని ఏదైనా భయపెట్టగలదా? మాట్లాడాలి. సింహముని ఏదైనా భయపెట్టగలదా? చెప్పాలి. దేవుని ఏదైనా భయపెట్టగలదా? దేవునిని భయపెట్టలేనివేవి నిన్ను కూడా భయపెట్టవు. దేవుడు అలా ఉండాలని కోరాడు. నీవు ఎనీథింగ్, ఐఎమ్ టెలింగ్ యూ, దట్ కెనాట్ థ్రెటన్ గాడ్ కెనాట్ థ్రెటన్ యూ. ఎందుకని? నీవు సింహము వలె ధైర్యముగా ఉండాలని దేవుడు కోరాడు. అండ్ లాస్ట్ వన్, సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతలు 24:5. సామెతలు 24:5. అమ్మ, జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. చూసారా? జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. చదవమ్మా. తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండు. చాలు. ఏ వాయిస్ మ్యాన్ ఇస్ స్ట్రాంగ్. ఏ వాయిస్ మ్యాన్ ఇస్ స్ట్రాంగ్. A wise man is strong. So number 3, the truth, the knowledge of the truth. సత్యమును గుర్చిన నీ జ్ఞానము నీ హృదయానికి ధైర్యం ఇస్తుంది. అందుకని దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనము, డానియల్ చాప్టర్ 11:32, దానియేలు 11:32 ఏమనుంది? దానియేలు 11:32, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు. మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. Those who know their God, the knowledge of God, the knowledge of the truth. సత్యమును గురించిన నీ జ్ఞానము, వాక్యమును గురించిన నీ జ్ఞానము, నీ విమోచనను గురించిన నీ జ్ఞానము. The truth, the knowledge about your redemption, the knowledge about your salvation. నీ సత్యమును గుర్చిన ఆ జ్ఞానమును, దేవుని ఎరుగువారు ఎలా ఉంటారన్నారు? బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. హల్లెలూయా. Come on, loud hallelujah. So 3 things that keeps your heart strong. హృదయాన్ని ధైర్యముగా బలముగా ఉంచేవి. నెంబర్ 1, నీతిని గుర్చిన గమనం. దేవుని నీతిని గుర్చిన గమనం. నేను నీతిమంతునిగా చేయబడ్డాను, నేను దేవుని నీతిగా చేయబడ్డాను, నా కొరకు ఆయన మరణించాడు, ఆ గమనం. అండ్ నెంబర్ 2, నీతో ఉండే ఆయన సన్నిధిని గురించిన గమనం. కాన్షియస్నెస్ ఆఫ్ ఎవర్ అబైడింగ్ ప్రెజెన్స్. ఏ ప్రతికూల పరిస్థితి నేను చెప్తున్నాను, అది ఎంత భయపెట్టే పరిస్థితి అయినా ఆయన నాతో ఉన్నాడన్న ధైర్యముగా ఉండు. నీకు అలా అనిపించకపోతే నోటితో చెప్పు, నేను ధైర్యముగా చెప్పగలవారమై ఉన్నాడు అన్నాడు కదా. నరమాత్రుడు నాకేమి చేస్తాడు? దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్పు. దట్స్ నెంబర్ 2. నెంబర్ 3, మూడవది, యువర్ నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. సత్యమును గురించిన నీ జ్ఞానము. జ్ఞానము గలవాడు ధైర్యముగా ఉండును. జ్ఞానము గలవాడు బలవంతుడు. ద వన్ హూ హ్యాస్ ద నాలెడ్జ్. వాక్యమును గురించి, సత్యమును గురించి, దేవుని గురించి నీకు కలిగిన జ్ఞానము నీకు ధైర్యాన్ని ఇస్తుంది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి చెప్పాలి, గొప్ప కార్యములు చేయుదురు. హల్లెలూయా. అందుకని ప్రభువు అన్నాడు, నేను నీకు ఆజ్ఞాపించలేదా? నేను నీతో చెప్పలేదా? హ్యావ్ ఐ నాట్ కమాండెడ్ యు జాషువా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, భయపడద్దు, జడియద్దు. నీకంటే విస్తారమైన జనమును చూసి నువ్వు భయపడద్దు, నీకంటే గొప్ప రథములు చూసి భయపడద్దు. ఎందుకండి? నీకు సహాయం చేయవాడు దేవుడై ఉన్నాడు, నీ పక్షంలో ఉన్నవాడు దేవుడై ఉన్నాడు. మీకు విషయం తెలుసా?
ఆయన పేరేంటంటే యూదా గోత్రపు సింహము. 30 వచనాలు ఇందాక చదివాం కదా. టీవీగా నడిచినది, పరాక్రమ కలిగినది, ఎవ్వనికి భయపడక వెనుతిరగనిది ఆయన అటువంటి వాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, యూదా గోత్రపు సింహము. కమాన్, హల్లెలూయా. ఆయన టీవీగా నడుచువాడు. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఆయన పరాక్రమ కలిగిన వాడు. నమ్ముతున్నారా? ఆయన ఎవ్వరికి భయపడి వెనుతిరగని వాడు. కమాన్. శత్రువు ఎదుటి నిలబడ్డాడు, మరణం ఎదుటి నిలబడ్డాడు, సముద్రం ఎదుటి నిలబడ్డాడు, దురాత్మల ఎదుటి నిలబడ్డాడు, ప్రతికూల పరిస్థితి నిలబడ్డాడు, అన్నిటి మీద విజయమును ప్రకటించాడు. కమాన్, హల్లెలూయా. ఆయనే మన సింహము, ఆయనే మన యూదా గోత్రపు సింహము. ఈస్ ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. మనము కూడా ఆయన వల్ల ఉండాలని కోరాడు. ఆయన నీతి యొక్క గమనం నేను అలాగే చేస్తుంది. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. హల్లెలూయా.